వెంకటేశన్న అందరూ బాగున్నారా? అన్నోళ్ళు భోజనము ఒక గంట అవుతుంది భోజనం అయినా. సరే నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం చేద్దాం చెప్తా. ఫస్ట్ 5 మడకలు వేస్తే 5 మడకలు వేసిన తర్వాత అన్నకు 9 మడకలు వేసింది. అన్నక డ్రిప్పులు వేసింది, మిరపనారు నాటిని. చూడు ఇదేమో ఒక మాదిరిగా ఇది నా మూడో కొత్త ఇడిపిస్తుంది. ఈ ప్రకారము పులుపు కొట్టేసా. ఇది అయ్యలదు ఏమన్నా దీని. ఇప్పుడు మనము దున్ని 5 మడకలు వేసి మళ్ళా 9 మడకలు వేసి ఎరువు చల్లి దానిపైన మళ్ళీ యాప్ పిండేసి గొర్రెలు వేసి బెడ్లు తోలి ఫస్ట్ మూడో దినము రేపు నాటుతామనగా ఈ పొద్దున్న నీళ్ళు ఇడాల. నీళ్ళు ఇచ్చిన తర్వాత రేపు మళ్ళా నాటాల. అన్నకు మళ్ళా మూడో దినం నీళ్ళు ఇచ్చి అన్నకు 3 దినాలు వదలకూడదు. మళ్ళీ పులితేడి నీళ్ళు 4వ దినం వదలాల. అట్లా వదిలితేనే సెట్ అయ్యేది. పేపర్ అయింది సెట్ అయ్యేది. ఇట్లా నాటితే ఈ ప్రకారం అయిపోతుంది. చూడు పూల చెట్టు కూడా నాటితే పూల చెట్టు కూడా ఏమీ ఉదాహరణ కాలేదు. మొత్తం పేపర్ అయింది, ఏ పంట అయ్యేది. పేపర్ వేస్తే కాయలు జంగుగా వస్తుంది. చూడి పూర్తి ఖాళీ నేలలో నాటితే ఈ ప్రకారం అయిపోతుంది. మన వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం అనేది చాలా మనకి పెట్టుబడి వస్తుంది. ఒక ఎకరాకి 50,000 ఖర్చు వస్తుంది. మనం చేసి ఫలితం లేదు. అందుకే నీట్గా పేపర్ వేసి అనుభవంగా పేపర్ వేసి చేయండి. మిగిలిన మనం ఇట్లా చేసి మనం రైతులు చెడిపోతాము, మనకి లాస్ వస్తుంది. అప్పుడే మనకి వ్యవసాయంలో లాస్ వచ్చేది. కష్టపడినా మనకి ఫలితం లేదు. నేను ఏదో నయాలో చూస్తాము ఈ పంటకి చూసి నేను వేసిన చూడి మొత్తం ఆ పక్కంతా ఎండుగా ఎన్ని మందులు వదిలినా ఏమి చేసినా పంట కాలేదు, డెవలప్ రాలేదు. ఇప్పుడు అదే ఒక ఎకరాకి వేసినాను. ఇప్పుడు 30,000 ఖర్చు వచ్చింది. సూపర్గా ఉంది పంట. అట్లా దీన్ని నేను ఈ పంటకి ఇది ఇట్లా అయిపోయా చేసినాను. ఇంకొక వీడియోలో కూడా నేను దొరుకుతాను, చూపిస్తాను ఎట్లా పంట డెవలప్ అవుతుంది అనేది. అట్లా మనం చేసుకోవాలి. కానీ ఇట్లా చేసుకుంటే మనం రైతులు చెడిపోతాము. మనము గడ్డకెళ్ళే ఉండే దుడ్డు వేసుకుంటాము గ్యారెంటీగా. చేసే వాళ్ళకి తలకాయ చెడిపోతుంది, ఉండేవాళ్ళు నవ్వుతారు. అయ్యో వానికి పైరు నా కొడుకు దీంట్లో అంటారు. ఈ తోటలో ఇంత బాధపడి నేను చేసి కూడా చూడే, ఎంత చేసినా కూడా చూడే ఈ ప్రకారం కాయ వస్తూ ఉంది. ఎంత మందులు కొట్టినా బేతమంగళ మందులే కొట్టినా కూడా కాయ ఈ ప్రకారం వస్తూ ఉంటే పేపర్ వేయకుండా పోతే ఈ ప్రకారం అయిపోతుంది. నీట్గా పేపర్ వేయాలి. ఎంత ఎరువులు వేసినా ఎంత చెలిపెంట్లు వేసినా ఇది అయ్యలదు. చూడు ఎట్లా వస్తూ ఉంది. ఏం చేసేది నేను ఈ కాయలు. ఎంత ఖర్చు వచ్చింది? 30,000 ఖర్చు వచ్చింది. 2 కోతలు కోసినది. ఏం పంట చూడు, చాలా నష్టంలో ఉన్నాను. ఇట్లా టెంకా మాండ్లు ఉండి అట్లా నాటితే కూడా మనమే రైతులు మనం చెడిపోతాము. ఆ మాండ్ల కింద మాత్రము 2 వర్షం 3 డ్రిప్పుల వర్షం నాటొద్దండ. కడక నాటకుండా అది టెంకాయ పట్టు కొడితే మనమే నారు వచ్చి రూపాయి. ఆ రూపాయిన్నర మనకేమిటి వస్తుంది? మనం ఎంత కష్టపడాలా? ఆ పట్టు వచ్చి పడితే అది పూడుస్తుంది. అందుకే ఆ 2 డ్రిప్పులు 3 డ్రిప్పులు వదిలేసి ఇక్కడ చేసుకుంటా. నేను వ్యవసాయం సేద్యం చేసిండేవాడిని కాబట్టి నేను మీకు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఇంకా ఒక వీడియోలో చిక్కుపోతాను, దొరుకుతాను. ఇంకొక ఎకరా చేసినాను. ఇప్పుడు 30,000 ఖర్చు పెట్టినాను. సూపర్గా పంట వస్తూ ఉంది.